నమస్తే. 99 టీవీ ఎడ్యుకేషన్ కార్యక్రమం స్వాగతం. నేను బ్రహ్మనాయుడు. మనతో ఉన్నారు ఐఆర్ఎస్సి ఆఫీసర్ డాక్టర్ ఏ సతీష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. సార్, ఈరోజు మన ఎడ్యుకేషన్ కార్యక్రమంలో మెయిన్ టాపిక్, చదువుకునేటువంటి స్టూడెంట్స్ వారు సక్సెస్ అవ్వాలంటే తమని తాము ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలి, సో ఏ విధమైనటువంటి ప్రణాళికని ఆ స్టూడెంట్ రచించుకోవాలి తనకు తను ఓన్గా. జనరల్గా అంటే సొసైటీలో మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తే 90% ఆఫ్ ద టైం జనాల గురించి ఆలోచిస్తూ ఉంటాం మనం. సరే, ఇంట్లో వాళ్ళ బయట వాళ్ళ లేకపోతే అన్నది కాకుండా ఎక్కువగాను గ్రేట్ లీడర్స్కి, గ్రేట్ పర్సనాలిటీస్కి మిగతా వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే, సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వాళ్ళు కొంత టైం కేటాయించుకున్న వాళ్ళు. అంటే ఆడి గురించి వాడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరే ఉన్నారండి లైఫ్లో, లాజికల్గా ఆలోచించండి. ఎప్పుడు సరే ఇంట్లో ఉన్న భార్యో లేకపోతే పిల్లలో, అప్పు ఉంటే అప్పు గురించో, ఫ్రెండ్ ఉంటే ఫ్రెండ్ గురించో, ఆఫీసులో బాస్ చెప్తే ఆడితిట్లో, లేకపోతే ఆఫీస్లో ఉన్న రుక్కు ప్రెజరో, లేకపోతే డబ్బులు ఎలాగ ఎవడిస్తాడా, లేకపోతే ఏం చేయాలి, లేకపోతే స్థలం కొందామా, లేకపోతే ఇల్లు కొందామా, ఇలాంటి ఆలోచనలతోనే మొత్తం డే అంతా అయిపోయిన తర్వాత పడుకుంటాం. ఇది కరెక్టే కదా? అవును, కరెక్టే కదండి. మొత్తం టైంలో మీరు హానెస్ట్గా ఆలోచిస్తే మీరు ఎదగడానికి, అంటే మానసికంగా కానీ అన్ని రకాలుగా ఎదగడానికి మీ గురించి మీరు సిన్సియర్గా మీరు క్వశ్చన్ వేసుకుని మీరు ఆలోచించుకున్న సందర్భాలు ఉన్నాయని అడిగితే చాలా తక్కువ అని చెప్తారు కదా. ఇది మనుషులకు అందరికీ, అంటే మీకు నాకనే కదండి నా ఉద్దేశం, అందరికీ ఉన్న పెద్ద ప్రాబ్లం అండి ఇది. ఇది ఎప్పుడు ఆలోచిస్తుందో తెలుసా? మనం చనిపోయే ముందు హాస్పిటల్లోనో, డెత్ బెడ్కి వెళ్ళి ముందో, ఇలాంటి సందర్భాలు, లేదా అందరూ వెళ్ళేసి రోడ్డు మీద గెంటెత్తాను ఆలోచిస్తాం. దాన్ని డిప్రెషన్ అంటారు, బాధ అంటారు. అది హెల్తీ ఆలోచన కూడా కాదు. అది బాధల్లో ఉన్నప్పుడు సింగిల్గా ఆలోచిస్తానని అనొచ్చు నువ్వు, అది మనిషి ఎదగడానికి ఆలోచించేది కాదు. అది బాధ గురించి, డిప్రెషన్ని, నీ బాధను మల్టిప్లై చేయడానికి ఆ టైంలో పడుతున్నావు నువ్వు. నీకు వ్యాపారంలో ₹1,00,000 పోయింది, ₹1,00,000 పోయింది అనేది ఆలోచిస్తావు నువ్వు కూడా, ఖాళీ కూర్చుని. ఖచ్చితంగా సార్. కానీ నువ్వు ఎక్కువ ఆలోచించడం వల్ల 10 లక్షలు పోయినంత బాధ వస్తుంది నీకు. అది డేంజరస్ ఆలోచన. మళ్ళీ నేను ఎందుకంటే అది సున్నితంగా దాన్ని డివైడ్ చేస్తున్నాను. మళ్ళీ మీకు ఇప్పుడు అర్థమైంది కదా, పాయింట్ ఇంకా అర్థమైంది కదా. అప్పుడు కూడా సింగిల్గా ఆలోచిస్తారు మీరును, కానీ ఎలా ఆలోచిస్తారు? దాన్ని నెగిటివ్ డైరెక్షన్లోకి వెళ్తుంది మీ థింకింగ్, రియలైజేషన్ డైరెక్షన్లోకి వెళ్ళట్లా. చూడండి, అంటే కొంచెం నేను డెప్త్గానే మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. అంటే సింగిల్గా ఆలోచించడం, నేనే సార్ రోజు ఆలోచిస్తున్నాను కదా, నాకు లాస్ వచ్చింది, ఇంట్లో మా ఆవిడతో మాట్లాడలేదు, మా పిల్లలతో మాట్లాడలేదు, నేను కూర్చొని ఒకటే ఆలోచించుకుంటాను కదంటే ఏం ఆలోచిస్తున్నావు? ఒకటో టెన్షన్. అంటే అది నువ్వు ఎదగడానికి ఉపయోగపడుతుందా అని అడిగితే, ఎదగడానికి నీకు ఉపయోగపడట్లేదు ఆలోచన విధానం. నువ్వు ఇంకా బాధలోకి వెళ్ళడానికి, డిప్రెషన్లోకి వెళ్ళడానికో, లేదా సూసైడ్ చేసుకోవడానికో, వేరే దానికి నీ ఆ యొక్క ఒంటరితనం ఉపయోగపడుతుంది తప్ప, ఒంటరితనం వేరు. ఒంటరిగా నీ గురించి నువ్వు ఎదగడానికి ఆలోచించుకోవడం వేరు. ఒంటరిగా ఉండి లోన్లీనెస్ వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళి నెగిటివ్ సైడ్ ఆలోచించడం వేరు. సింగిల్గా ఆలోచించుకోవడం అంటే పాజిటివ్ డైరెక్షన్ ఉంటుంది, నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ సింగిల్గా మనిషి ఎదగడానికి నిష్పక్షపాతంగా, హానెస్ట్గా వాడు ఆలోచన చేసే విధానం ఏదైతే ఉంటుందో దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. యాక్చువల్గా అదర్ డైమెన్షన్ ఉంది సార్. నేను కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను సార్, కూర్చొని ఆలోచించాను. ఏం ఆలోచించావు? పాజిటివ్గా ఆలోచించావా, నెగిటివ్గా ఆలోచించావా? ఇప్పుడు కమింగ్ టు టాపిక్లో వద్దాం మనం. ఇక్కడ మరి స్టోరీ చెప్పకపోతే జనానికి అర్థం కాదు, అంతే కదా. మీకు నేను చెప్పాను. ఇప్పుడు వచ్చినప్పుడు, ఆలోచించినప్పుడు, మనకి ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, చదువు రానప్పుడు, మార్కులు రానప్పుడు, ఏది జరిగినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే నిజాయితీ ఉండాలి మన ఆలోచనలో. ఇట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. ఇట్ ఈజ్ నాట్ ద సెల్ఫ్ జస్టిఫికేషన్. మీరు పని చేశారండి, అడిగారు ఏమయ్యా ఇందుకు ఎలా చేసావు, ఈ తప్పు చేసావు, లేకపోతే ఇది చేసావు, లేకపోతే ఇది ఇలా డబ్బులు పోగొట్టో ఏదో చెప్పాను, మీరు ఒక ఆన్సర్ చెప్పారు. కానీ చాలామంది మనుషులు మన ఆన్సర్ చెప్పే విధానంలో మోర్ దెన్ 90% ఆఫ్ ది ఆన్సర్స్ నిజాయితీతో కూడుకున్న ఆన్సర్లు మీరు అనుకుంటున్నారా? సందర్భాన్ని బట్టి, ఆ అవసరాన్ని బట్టి మనం చెప్తాం. అవును అనేది హానెస్ట్గా చెప్పండి ఆన్సర్ మీరు, అంతే కదా. అంతే కదా సార్. అవును. ఇలా చేయడం వల్ల, సెల్ఫ్గా జస్టిఫికేషన్ చేసుకోవడం వల్ల మనిషి ఎదగడం. సెల్ఫ్ రియలైజేషన్ రియాలిటీ, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం. రియాలిటీ అంటే మనం బయటికి చూడకూడదు, లోపలికి చూడాలి. మేబీ ఇదేదో స్పిరిచువల్గా చెప్పినట్టు మీకు అనిపించవచ్చు, కానీ ఎందుకంటేనండి మనిషి చదివి స్టూడెంట్లో సక్సెస్ అవ్వాలి కెరియర్లో అనుకున్నప్పుడు ఫస్ట్ వాడు విమర్శ చేసుకుంటూ, ఎందుకు జరిగిందని విమర్శ చేసుకుంటూ, తర్వాత న్యూట్రల్ అయిపోయి ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేస్తే బాగుంటుందని ఆ పాజిటివ్ రకమైనటువంటి వాతావరణాన్ని మనసులో పెట్టుకుని
ముందుకెళ్ళినట్లయితే వాడి లైఫ్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అంతే తప్ప చేసిన పనిని వాడు ఎందుకు చదవలేదురా అని వాడిని అడిగితే, ఎందుకు మార్కులు రాలేదురా అని అడిగితే, నాకు కరెంట్ పోయింది చదవలేదు, మాస్టర్ చెప్పింది అర్థం కాలేదు చదవలేదు, మా నాన్న మా అమ్మ దెబ్బలాడుకుంటున్నారో నాకు డిస్టర్బెన్స్ అయింది చదవలా, ఇలాగా వెంటనే మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పడానికి ప్రయత్నం చేస్తే స్టూడెంట్ ఇంకా పనికిరానండి. సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు అలా చేయరు. అంటే ఎందుకంటే అంటే ఇవన్నీ మానసికంగా కాస్త ఒత్తిడికి లోనవుతారు కదా సార్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ కూడా స్టూడెంట్ లైఫ్లో జరిగితే దాన్నే అదేనండి, దానికి ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఒక కాలు ఇరిగిపోయిందంటే ఇద్దరు మనుషులకి, ఇద్దరు సపరేట్గా ఒకేసారి ఇరిగిపోయినాయి, ఒకే రకంగా ఇరిగిపోయిన కాళ్ళు, ఒకే రకమైన ఫైనాన్షియల్ కండిషన్, ఒకే రకమైన ఏజ్, హైపోథెటికల్గా అన్ని సమానం అనుకుందాం. ఇద్దరి దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడితే, ఒరేడి కాలు ఎందుకు ఇరిగిందని అని అడిగారు అనుకుంటే, సార్ నా కర్మది ఇరిగిపోయింది, వెళ్ళాను, తల పగలలేదు చచ్చిపోలేదు, ఇంకో కాలు ఉంది పర్లేదు నేను బతుకుతాను అంటాడు ఒకడు. ఇంకొకడే ఉంటాడు తెలుసా, సార్ మొత్తం లైఫ్ అంతా దొబ్బేసింది, పెళ్ళి అవ్వదో పెళ్ళం లేదు, ఇంకా నేను నా జీవితం మొత్తం దేనికి పనికి రాకుండా అయిపోయింది అని రూమ్ నుంచి బయటికి రాకుండా డిప్రెషన్లో ఉంటాడు. ఇన్సిడెంట్ సేమే కదా, మరి ఆలోచన విధానం ఇద్దరికి రెండు రకాలకి ఎందుకు ఉంది. నేను చదువుకుని ఆ రోజుల్లో జాబ్ వచ్చిన కొత్తలో కేర్ హాస్పిటల్లో మా రిలేషన్స్ ఎవరో సీరియస్గా ఉందంటే, బంజారా హిల్స్ కేర్ హాస్పిటల్ తెలుసు కదా మీకు, రోడ్ నెంబర్ 2 ఏదో సంథింగ్, హాస్పిటల్ పక్కన సందు అప్ ఉంటుంది, మీకు ఎప్పుడైనా చూసారా? హాస్పిటల్ పక్కన చిన్న స్ట్రీట్ ఉంటుంది డౌన్ నుంచి, అలా వెళ్తే ఖైరతాబాద్ జంక్షన్కి వెళ్తాం మనం. అవును, అప్ ఎక్కుతున్నాను నేను మోటార్ సైకిల్, సుజుకి సమ్రాయ్. అప్ ఎక్కుతుంటే ఎవడో 16 ఏళ్ళు కుర్రాడు వచ్చి టప్పని కొట్టాడు, హెడ్ అని గొరుజు ఇక్కడ కొట్టాడు నన్ను మోకాల మీద, కొడితే కింద పడిపోయాను. నేను పడేటప్పుడు నాకు సెన్స్ ఉండి తల కొంచెం అలా పైకి పెట్టాను, తలకు తగలేదు, కాలు ఇరిగిపోయింది, ముక్కలు అయిపోయింది ఆల్మోస్ట్. ఇది నేను నాకే 2003 2 అటే, మ్యారేజ్ అయిన 1 మంత్కే, అది కూడా హాస్పిటల్లో పట్టుకొచ్చిన హాస్పిటల్లో ఏంటని చెప్పాను నేను. హాస్పిటల్లో వేసా, ఎవడో చూస్తాకు వచ్చిన, యాక్చువల్గా నాకు కూడా పని కాదు. సరే నన్ను లుతకు చాలామంది వచ్చారు, ఇలా కాలు అయిపోయింది, లైఫ్ అయిపోయింది, నువ్వు జాబు ఇరిగిపోయింది, కాలు ఇంత పనికి, తల పగలలేదు కదరా, ఇంకో కాలు ఉంది కదరా, ఇందులో బాధపడేది ఏమన్నా అని అడిగాను నేను. బతికే ఉన్నాం కదా, ఇంకో కాలు ఉంది కదా, సరే ఇది అతుక్కుంటూ వేరే విషయం పక్కన పెట్టు అంటే, విషయాన్ని మీరు చెప్పిన స్ట్రెస్ ప్రెజర్ అనేది ఇన్సిడెంట్ వల్ల వచ్చింది కాదు, అది దాన్ని మనం క్రియేట్ చేసుకున్నాం, దాన్ని మ్యాగ్నిఫై చేసాం. మ్యాగ్నిఫై చేయడం తెలుసు కదా, రూపాయి పనికి 10 రూపాయల లాస్ వచ్చినోడికి 10 రూపాయల లాస్ అయినంత బాధపడతాడు ఒకడు. అవును, అంతే కదా. అంటే ఏంటి, దాన్ని మ్యాగ్నిఫై చేయడం అంటారు దాన్ని. అందువల్ల ఏంటంటేనండి, స్టూడెంట్స్ కూడా ఆలోచన చేసుకున్నప్పుడు నేను బాధ ఉంటుందా అనేది కాదంటే, పోనీ ఇంకా మీకు అర్థమయ్యే భాషలో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు సరిగ్గా చదవలేకపోయారు, లేజీగా ఉన్నారు, టైం వేస్ట్ చేసుకున్నారు, ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు, బట్ చదివారు, బట్ కొంత టైం వేస్ట్ చేశారు. ఎగ్జామ్లో మార్కులు రాకపోతే, ఏదైనా ఇబ్బంది పడితే, మీరు బాధపడే హక్కు ఉందా నేను అడిగాను అనుకోండి, నేను ఎందుకు బాధపడను సార్, నేను మార్కులు తక్కువ వచ్చినాయి కదా బాధపడాలంటారు మీరు. నేనేమంటాను తెలుసా, నీకు బాధపడే ఎలిజిబిలిటీ ఎప్పుడు వస్తుందంటే, నిజంగా నీ హార్ట్ని నిజంగా నువ్వు సిన్సియర్గా లాస్ట్ 2 years కూడా టైం అసలు ఏమీ వేస్ట్ చేయకుండా, ఎలాంటి వాటికి నువ్వు వెళ్ళకుండా, సిన్సియర్గా ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుని, మాస్టర్ డౌట్ వస్తే డౌట్ అడగడం కానీ, లేకపోతే అన్ని రకాలుగా చూసుకుని, నిజంగా సిన్సియర్గా నువ్వు వర్క్ చేసావా అని నీ హార్ట్ నువ్వు క్వశ్చన్ వేసుకోకుండా నువ్వు బాధపడచ్చా? అక్కడ నువ్వు ఫెయిల్ అవ్వడానికే, నువ్వు బాధపడడానికి మధ్యలో ఇంకొక క్వశ్చన్ ఏమంటున్నాను నేను, ఏమని, అసలు నాకు బాధపడే హక్కు ఉందా, బాధపడడానికి ఎలిజిబిలిటీ కూడా ఉందా, బాధపడడానికి ఎలిజిబిలిటీ ఉందని క్వశ్చన్ వేసుకుంటే ఆనెస్ట్గా మీ హార్ట్ ఏం చెప్పు తెలుసా, అవును కదా, నేను చాలా సాటర్డేస్ సండేస్ చదవలేకపోయాను, ఇంట్లో కూడా నేను మొబైల్తో గంట సేపు రోజు 2 గంటలు వేస్ట్ చేశాను నేను, అయితే నేను సరిగా సాటర్డే ఎగ్జామ్ రాస్తే తప్పులు వచ్చినాయి, సండే నేర్చుకోలేకపోయాను, తప్పులు వచ్చినాయి నాకు, నేర్చుకోలేకపోయాను. మరి ఇన్ని తప్పులు చేసిన తర్వాత నాకు నిజంగా ర్యాంక్ ఎందుకు రావాలి, రాకూడదు అని నీ మనసుకు అనిపించావు అనుకుని బాధపడతావు. అప్పుడు అది నాకు దక్కి అర్హత నాకు లేదు అనుకున్నప్పుడు బాధ రాదు, నువ్వు ఫాల్స్గా ఇది నాకు దక్కాలి అనుకున్నప్పుడే కదా నీకు బాధ వచ్చింది అంటున్నాను నేను. అవును, అది నిజంగా నీకు ఆ అర్హత ఉందా లేదా అని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నా, పాయింటే కదా అది.
అంటే నేనేమంటానంటేనండి, స్టూడెంట్ ఫెయిల్ అయినప్పుడు కానీ, మార్కులు తక్కువ వచ్చినప్పుడు కానీ, జాబ్కి వెళ్ళినా లేదా ఏది చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హానెస్ట్గా మనం నిజంగా సిన్సియరా, మనం సిన్సియర్గా నిజంగా వర్క్ చేసామా, నిజంగా టైం వేస్ట్ చేయకుండా ఉన్నామా మనం అని క్వశ్చన్ వేసుకుని ప్రతిదానికి క్వశ్చన్ ఎస్ అని ఆన్సర్ వస్తే బాధపడు. నిజంగా అన్నింటికి ఎస్ వస్తే బాధపడే అవకాశం భగవంతుడు నీకు ఇవ్వడం. ఆనంద నీకు ఆ పరిస్థితి రాకపోవచ్చు. నిజంగా వచ్చినా కూడా మీరు అనొచ్చు, సార్ నేను అన్నీ కష్టపడ్డాను, నాకు రాలా, ఇప్పుడు నేను బాధపడతా. నేనేమంటానంటే, నువ్వు కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నావమ్మా, 100 మంది సిన్సియర్గా ట్రై చేస్తే ఒకడికే ఉద్యోగం వచ్చింది, ఒకడే పాస్ అయ్యాడు, నువ్వు 2వ ప్లేస్లో ఉన్నావు అనుకుందాం, కష్టపడ్డా కూడా రాలా. అప్పుడు నువ్వు ఎలా క్వశ్చన్ వేసుకోవాలంటే మైండ్ని, చాలా సిన్సియర్గా కష్టపడ్డాను, చాలా సిన్సియర్గానే కష్టపడ్డాను, 1 గంట కూడా వేస్ట్ చేయకుండా, అయినా కూడా నాకు రాలేదు అని బాధపడడం అన్న పాయింట్కి ముందుకు వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఆ 1వ ర్యాంక్ వచ్చినోడు, అదే 1వ ప్లేస్ వచ్చినోడు, జాబ్ వచ్చినోడు, సీట్ వచ్చినోడు, అయ్యో నాకంటే వాడు ఎక్కువ కష్టపడి ఉంటాడే, నాకంటే ఎక్కువ వాడి పాపం హార్డ్ వర్క్ చేసి ఉంటాడో, లేదా ఆడికంటే నాకంటే కొంచెం వాడికి ఏమైనా ఐక్యూ ఎక్కువ ఉండొచ్చు, భగవంతుడు ఇచ్చి ఉండొచ్చు, లేదంటాడు పాస్ట్లో చదివి ఉండొచ్చు కదా, మేబీ వాడికి రావడంలో న్యాయం ఉంది అని అనుకుని చూడు ఒకసారి. నీ మనసు తేలికవదా? అంటే ఎదుట వ్యక్తి యొక్క సక్సెస్ని అప్రిషియేట్ చేయగలిగితే నీకు ఫెయిల్యూర్ ఉండదు. అంటే సార్ మామూలుగా చదువుకునే రోజుల్లో మన ప్రాణ స్నేహితుడైనా సరే అతనికి మనకన్నా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి అంటే లోపలికి జలసీ ఉంటుందండి. అది ఉంటుందండి, మీకేనా ప్రతి మనిషికి ఉంటుంది కదా సార్? ఉంటుందని నేనేమంటానంటే ప్రతి స్టూడెంట్కి ఉంటుందండి. వీలున్నంత, అంటే మనమేమి ఋషులు యోగులు కాదు కాబట్టి అవును, వీలున్నంత వరకు తగ్గించుకోండి. అంటే మొత్తం ఇంపాసిబుల్ కదండి. ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యాం, మంచి ఫుడ్ తినాలని మీకు సార్, మనం ఫెయిల్ అయ్యాం అనుకోండి, రిజల్ట్స్ వచ్చిన రోజు 2 రోజులు బాధపడండి, తప్పే ఉందండి. ఫ్రెండ్ కూడా ఆడు కూడా ఫెయిల్ అయిపోతే పర్లేదు, ఆడు ఫెయిల్ అయిపోతే ఇద్దరం ఫెయిల్ అయ్యే హ్యాపీ, మనం పాస్ అయ్యే అవతలోడు మనం ఫెయిల్ అయ్యే అవతలోడు పాస్ అయితే చాలా పెయిన్ ఉంటుంది. సో పేరెంట్స్ కూడా అలానే ఉంటారు, అంటే మీ ఇద్దరు కలిసి తిరిగారు కదా, పాస్ అయ్యాడు కొడతారు, ఇద్దరు ఫెయిల్ అయితే లైట్ తీసుకుంటారు అట్లా. సో నేనేమంటానంటానంటే, ఈ కంపారిజన్స్ అంటే నేను అనేది, మనం అన్నీ థియరిటికల్గా ప్రాక్టికల్గా మీరు చెప్పినట్టు అన్నీ అవ్వకపోడు. పలానా ఫుడ్ తింటే హెల్త్కి మంచిది కదని మీకు నాకు తెలుసండి, నాకు కూడా తెలుసు, అయినా తింటాం మనం. కొన్ని మన టెంప్టేషన్స్ లేదు, నేను నన్ను రెస్టారెంట్ తీసుకెళ్తే అయిపోయిన తర్వాత వస్తాను, నేను బిర్యానీనో లేకపోతే ఇంకోటో ఆ హోటల్లో ఉన్న ఫుడ్ ఏదో బాగోలేదు, మంచిది కదంటే అది ఇది కలిపి తినేస్తాను, అది మంచిది కదని మళ్ళీ నేనే చెప్పొచ్చు. అంటే నేనేమంటానంటేనంటే, వీలున్నంత వరకు కూడానంటే మినిమైజ్ చేయడానికి ట్రై చేయమని చెప్తున్నాం. ఇట్స్ నాట్ 100% చేయమని నా ఉద్దేశం కాదండి. అంటే నేనేమంటానంటేనండి, ఎప్పుడునండి మనసుని తేలిక చేసుకుని సిన్సియరిటీ పెంచుకుంటూ ముందుకెళ్ళడమే మనిషి యొక్క లైఫ్ అండి. మధ్యలో మీకు దెబ్బలు తగిలినప్పుడు ఆ దెబ్బ మనకి తగలడానికి గల కారణాన్ని ఎందుకు ఎనాలిసిస్ చేయటం లేదని అడుగుతున్నాను నేను. ఆ ఎనాలిసిస్ చేసినప్పుడు చాలా సందర్భాల్లో మనదే తప్పని మనకు క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా, ఆ తప్పును మనం యాక్సెప్ట్ చేసినట్లయితే ఇంప్రూవ్ అవుతాం కాదండి. మీరు బాగా కొంత చదవడంలో ఫాల్ట్ ఉందని మీరు ఒప్పుకోకపోతే నెక్స్ట్ టైం మీరు ఎలా ఇంప్రూవ్ అవుతారు? మీరు చెప్పండి అసలు. నేను ఒకటే క్వశ్చన్, నేనేమంటానంటే యాక్సెప్టెన్స్ రాకపోతే ఇంప్రూవ్మెంట్ ఎక్కడ వస్తుంది? యాక్సెప్టెన్స్ ఇంప్రూవ్మెంట్ అనేది 2 జతగా కలిసి ఉంటాయి, 3 పెళ్ళలాగా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేయి, క్వశ్చన్ చేసుకుని నువ్వే, అప్పుడు ఇంప్రూవ్ అవ్వు. ఏమీ లేకుండా, ఏమీ చదవకుండా, గాలిగా ఉండి, లేజీగా ఉండి, మొబైల్తో ఆడుకుని, క్లాస్కి వెళ్ళి సరిగా హోంవర్క్ చేయకుండా, అంత సిన్సియర్గా ఉండక, మాస్టర్లు చెప్పినట్టు వినకుండా, డిసిప్లిన్గా ఉండకుండా, ఏమీ పంక్చువాలిటీ లేకుండా ఉండి, నేను ఆక్స్ఫర్డ్కి వెళ్తాను, ఎంఐటీకి వెళ్తాను, ఐఐటీ మద్రాస్కి వెళ్తాను, లేకపోతే నేను జేఈకి వెళ్తాను కాబట్టి నాకు రావాలి, రాకపోతే ఎలా కుదురు దాడికి వచ్చింది కదా అని చెప్పేసి ఈ రోజున మార్కులు రాకపోతే బాధపడితే, సిన్సియారిటీ లేనివాడికి బాధపడే హక్కు లేదు. ఇదండి లాజికల్గా నేను అంటే కొంచెం ఇబ్బందికరమైన అనిపించినప్పటికీ వీడియో విన్నప్పుడు, సిన్సియారిటీ లేనివాడికి అసలు బాధపడే హక్కే లేదు. అవును, సిన్సియర్గా ఉన్నవాడికి బాధపడే అవకాశమే రాదు, అవసరమే రాదు. అయిపోయింది, వాళ్ళు ఇంతే. అవును, అంతే కదండి. అయితే సిన్సియర్గా లేవు, బాధపడకు, హక్కు లేదు కదా, అలా గాలిగా ఉండు. ఇంకా బాధపడడం ఎందుకు, డిప్రెషన్ ఎందుకు, సూసైడ్ ఎందుకు, నీకు నువ్వు ఎలాగ రిలీజ్ అవ్వలేదు కదా, అలాగే ఏడు. సిన్సియర్గా ఉన్నావు, ఇంకా బాధ ఎందుకు? సక్సెస్ అవుతావు, అవ్వకపోయినా కొంత రియలైజేషన్ వచ్చింది కదా, మనం ఇంప్రూవ్ అవుతావు. ఓకే, మనం ట్రై చేసాం, పక్కనోడికి వచ్చింది రాని అంటే మనకంటే ఎక్కువ ట్రై చేశాడని చెప్పి వాడిని ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయు? అంటే నేను అది ప్రాక్టికల్గా చేయడం కుదరకపోయినా నెమ్మదిగా చేయడం అలవాటు చేసుకోండి, కొంచెం. పిల్లలు తల్లిదండ్రులు చంపేస్తారండి, నీకెందుకు రాలేదు, ఆడికి వచ్చింది, ఆడు సరిగ్గా చదవడం, నువ్వు బాగా చదువుతావు, నీకంటే ముద్దుగాడాడు, ఆడికి ఎందుకు వచ్చిందని ఈళ్ళ చుట్టేస్తున్నారండి. ఆ రియాలిటీని దగ్గర తీసుకొచ్చి మనం డిస్కస్ చేసి ఎనాలిసిస్. ఇప్పుడు మా దగ్గర కౌన్సిలింగ్ వస్తారండి చాలామంది, వచ్చిన ప్రతి పిల్లలకి కూడా, అందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజన్ ఎంతో బయటకు అవుతాం మేము.
నువ్వు ఈ క్వశ్చన్ వేసుకోరని అడుగుతాను నేను. మొన్న ఒకడు వచ్చాడు, ఆడికి 8వ 9వ తరగతిలో కార్లు ఇచ్చారు, మొబైల్స్ ఇచ్చి నాశనం చేసి పడేసాడు నాన్న. అసలు చాలా వెరైటీగా ఉండాలి నాన్న. ఆడు చాలా వరస్ట్గా తయారయ్యాడు. ఆడు చూస్తే నాకే అసహ్యం వేసింది. జనంగా పెద్ద అంత అసహ్యం వేది నాకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు. రేర్ కేసెస్ 2-3 జరుగుంటే అలాగా. కర్నూలు నుంచి అక్కడి నుంచి వచ్చాడు. ఆడు చాలా వరస్ట్గా చాలా వెరైటీగా ఉన్నాడు. సంథింగ్ 10th ఏదో చదువుతున్నాడు. అప్పటికే అడిగి పిల్లడు ఏదో స్కూటీ ఇచ్చేసాడు నాన్న, మొబైల్ ఉంది అడిగి అన్ని మొత్తం డిగ్రీ స్టూడెంట్ వచ్చి అయిపోయాడు. మన ఈ నా మాట ఇంట్లేదు అంటాడు. బుద్ధి ఉందరా నాకు, నీకు బుద్ధి ఉందా లేదు, నువ్వే అన్ని చేసి నా మాట ఇంటది అంటే 10వ తరగతి 8వ తరగతి నుంచి 8వ తరగతిలో స్కూటీ ఇచ్చారని చెప్తున్నావు నువ్వు. అసలు ఏంటిది? లేదు సార్, నేను నాకు మరి తెలియదు సార్, ఇప్పుడు నా మాట ఇంటలేదంటే మొక్కగా ఉన్నప్పుడు నువ్వు వంచకుండా చిట్ అయిన తర్వాత వంచమంటే ఆడెక్కుంగుతాడు. నెక్స్ట్ మరి డ్రగ్స్ అంటాడు, లేదా అమ్మాయిలు అంటాడు, గొడవలు అంటాడు, పాలిటిక్స్ అంటాడు, రౌడీలు అంటాడు, ఇవన్నీ అంటాడు. నెక్స్ట్ ఫేజ్ అదరా క్రెడిట్ కార్డు కూడా ఇచ్చింటాడు, అన్ని క్రెడిట్ కార్డు ఈడే వాడుతూ ఉంటాడు. అలా ఉంటాడు. మొన్న కూడా యూఎస్లో కౌన్సిలింగ్ వస్తే నాన్నదే చెప్తున్నాడు యూఎస్ నుంచి, మా అబ్బాయి క్రెడిట్ కార్డు ఇచ్చానండి, నా మాట ఇంటలేదు, కార్ వేసుకెళ్ళిపోతున్నాడు, నా మాట ఇంటలేదు. కార్ ఎందుకు ఇచ్చేవారా బాబు అంటే, డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ వెళ్ళిపోతున్నాడు కాబట్టి చచ్చినట్టు బలవంతంగా నేను లైసెన్స్ ఇప్పించవలసి వచ్చింది. లైసెన్స్ ఇవ్వకపోతే యూఎస్లో పట్టేసుకుంటారు కదా, చచ్చినట్టు నేనే నేర్పించవలసి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్ నాకు క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పాడు. అదే ఇంకా పిల్లల్ని ఏం చేయలేరు అప్పుడు నాకు అంటే క్వశ్చన్ వాడిని వేసుకోవడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే, కుర్రడితోనే సరే అది మాట్లాడితే ఫస్ట్ కౌన్సిలింగ్లో వినరాలు 4-5 కౌన్సిలింగ్లు పడతాయి మాకు కూడా. అంటే నా ఉద్దేశం అలాంటి స్టూడెంట్స్ దగ్గర రావద్దని కాదండి. వచ్చిన ఒక సిట్టింగ్లో అవ్వకపోవచ్చు, 4-5 సిట్టింగ్స్ పడతా ఉంటాయి, టైం పడుతుంది కదండి. నేను ఆయన అడిగాను, రేపు పెళ్ళి అయిన తర్వాత నీకు ఇలాంటి పుడితే సేమ్ నీలాంటి నువ్వు వాడిని కొడుకు కింద యాక్సెప్ట్ చేస్తావని అడిగా. ఏమన్నాడు? వ్యాలిడ్ క్వశ్చనే కదా, ఏమన్నాడు? ఆనెస్ట్గా చెప్పరా ఆన్సర్ అని చెప్పా. చేయండి సార్ అని చెప్పాడు. మరి ఇలా ఫాదర్ అతను గింటేయాలిగా. అప్పుడు ఆ నాన్న అడిగాను నేను, ఒరే నీకేమో నీకు కొడుకు నిన్నేం భరించబడ్డాడు, ఆడి కొడుకు మీద ఆడికి ప్రేమ, పుట్టిన కొడుకు మీద, పెళ్లి కానుడి మీద. చూసారా, అంటే ఆనెస్ట్గా క్వశ్చన్, అంటే ఇలాంటి క్వశ్చన్ వేసుకోవాలని తెలియదు అడిగి. ఈ వీడియో ద్వారా నా ఉద్దేశం కూడా ఏంటంటేనంటే, ఎప్పుడు రండి మనిషికి రియలైజేషన్ ఎప్పుడైనా ఎలా వస్తుందో తెలుసు అండి. ఎనీ పర్సన్ హ్యూమన్ బీయింగ్ అండి, రియలైజేషన్ క్వశ్చన్స్ ద్వారానే వస్తుంది. క్వశ్చన్ ఆన్సర్ మనం చెప్పకూడదు, క్వశ్చన్ వేసి వదిలేయాలండి. హానెస్ట్గా ఆలోచించుకోమ్మా చెప్పాలి. నాకు చెప్పకో, సిగ్గుపడతావు, ఒప్పుకోడు కదా కూరగాడు ఇంట్లోనూ, నీకు నువ్వు వేసుకోమ్మా క్వశ్చన్. హానెస్ట్గా ఆన్సర్ చెప్పుకో. కరెక్ట్ క్వశ్చన్లు 10 వేయాలి. 10 వస్తారు కౌన్సిలింగ్, 100 వేస్తూ ఉంటాం మేము. 10 ఇట్లు వేసిన 10 క్వశ్చన్లు ఆలోచించుకోమంటామండి. మార్పు వస్తుంది, వస్తుంది. మీరు తిట్టడం వేరు, చెప్పడం వేరు, క్వశ్చన్ వేసుకోవడం వేరు కదా. అవును, ఆ క్వశ్చన్లో కూడా లాజిక్ ఉండాలండి. ఇష్టం వచ్చినట్టు వేయడానికి కుదరదు. అది మీరు క్వశ్చన్ వేసారనుకోండి, ఆడుకో క్వశ్చన్ వేసారనుకోండి, మీకు చెప్పడానికి తెలివి ఉండాలి. మీరు క్వశ్చన్ వేసారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఒరే చదవట్లేదురా, గాలికి తిరుగుతున్నావు, నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు, ఇలా పాడైపోతారో, చదవకపోతే ఉద్యోగాలు రావు అన్నావు అనుకోండి. ఉద్యోగాలు రావడం ఏంటి, చదవడం కూడా వచ్చింది కదా, అది ఎవడో గీతంలో చదివాడు కదా, అది 40 లక్షలు వచ్చిందట కదా, అది పోరంబోక్ కాలేజీ కదా, సార్ చెప్పారు కదా, అయినా కూడా వచ్చింది కదా, నాకేం తిరగదు అంటే అయిపోయింది. అంటే మీరు క్వశ్చన్ ఎలాంటి క్వశ్చన్ వేసుకోమనాలంటే, వాడు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వేయడానికి అవకాశం లేకుండా ఆన్సర్ మాత్రమే ఎత్తుక్కుని ఇలాంటి క్వశ్చన్ వేయాలి. పాయింట్ మీకు అర్థమైందా? మీరు అడిగారండి, ఎవరన్నా ఎరా ఎందుకు పని చేయలేదని అడిగారండి. క్వశ్చన్ వేసుకోమంటే వేసుకున్నాడు, వేసుకుంటే ఎందుకు వేస్తానా, లేదు అటు రాలేదు, నేను చేయలేదు, నన్ను చేయమంటా. క్వశ్చన్ ఎలాగే క్వశ్చన్ ఉండాలి తెలుసా, వాడు మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్ చేసేటట్టు ఉండకూడదు. ఆ క్వశ్చన్ లోపలికి వెళ్ళి డీప్గా ఆన్సర్ ఎత్తుకునేలా ఉండాలి. మేబీ ఎలాంటి క్వశ్చన్స్ వేసుకోవాలో తెలియకపోవడం వల్ల తల్లిదండ్రులకి అడగలేకపోతున్నారు పిల్లల్ని. పాప అంత నాలెడ్జ్ ఉండదు కదండి ఇప్పుడు. సరే నాకంటే నాలెడ్జ్ ఉంది, నేను ఏదో మాట్లాడుతున్నాను, నాది వేరు, నాకున్న ఎక్స్పీరియన్స్ వేరు, నాకున్నది వేరు. ఏం క్వశ్చన్స్ వేసుకోవాలి అన్నది నిజంగా ఇట్స్ ఏ చాలా వండర్ఫుల్ పాయింట్ అండి. అంటే ఎలాంటి వ్యక్తినైనా మార్పు ఏమంటే, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు సడన్గా ఓవర్ నైట్లో మారినందరూ క్వశ్చన్స్ చేసుకున్న వాళ్ళే. స్వామి వివేకానంద గారి దగ్గర తీసుకోండి, అన్నమయ్య తీసుకోండి, దేవుళ్ళని తీసుకోండి, గొప్ప గొప్ప వ్యక్తులు పోరంబోకల్లో తిరిగి గాలికి తిరిగిన వాళ్ళందరూ కూడా మారిపోయిన వాళ్ళందరూ చూసుకోండి. వాడికాడు క్వశ్చన్ వేసుకుని వాడికాడు ఓన్గా కూర్చొని ఆలోచించుకునేవాడు. క్వశ్చన్ వేరే వాడు వేయొచ్చు. ఇప్పుడు సినిమాల్లో మీరు అబ్జర్వ్ చేస్తారా, సడన్గా ఒక నెగిటివ్ రోల్ ఉన్నవాడు పాజిటివ్ రోల్కి వెళ్ళేటప్పుడు ఒక్క క్వశ్చన్తోనే వస్తాడు. అవును, మీరు ఒక్కసారి కొంచెం డీప్గా నేను చెప్పి ఈ పాయింట్ని సినిమాల్లోకి వెళ్ళండి. మీరు పోనీ ఎంతో వరస్ట్ క్యారెక్టర్ బిల్డ్ చేస్తాడు హీరో. అవును, ఒకే ఒక్క డిస్కషన్తో, ఒకే ఒక్క క్వశ్చన్తో ఒక అట్మాస్ఫియర్ బిల్డ్ చేసి పాజిటివ్ క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తాడండి డైరెక్టర్. ఇది అవునా కదా, మీరు చెప్పండి, మీరు చెప్పండి. అంతే కదా సార్. కరెక్ట్ క్వశ్చన్ కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ అది మైండ్కి ఇవ్వాలి. మేబీ ఒక్క క్వశ్చన్తో కాకపోవచ్చు 10 క్వశ్చన్లు అండి. ఎలాంటి మనిషి అయినా మారతాడండి. అంటే వాడిని ఆలోచింప చేయాలి, వాడిని వాడే ప్రశాంతంగా కూర్చొని సింగిల్గా ఆలోచింప చేయగలగాలి. అప్పుడు
హానెస్ట్గా వాడు తప్పునాడు ఒప్పుకుంటాడు. ఎప్పుడైతే తప్పును ఒప్పుకున్నాడో ఇంప్రూవ్ అవ్వడానికి మైండ్ సహకరిస్తుంది. తప్పును ఒప్పుకోనంత వరకు, ఈగో ఉన్నంత వరకు, ఇప్పుడు నా వీడియో చాలామంది వింటారు, ఈగో వచ్చి వీడియో సగం ఆపేస్తారు తెలుసా కొంతమంది. ఎందుకు తెలుసా? తిడతాను కదా అవును. పేరెంట్స్ని, ఈగో హట్టే మానేస్తాడు. ఇందాక ఎవరో ఈరోజు అపాయింట్మెంట్ కావాలని చెప్పేసి అడిగితే మా ఆఫీస్ వాళ్ళు, లేదంటే సార్ని ఒకసారి వెళ్ళాలి ఆఫీస్కి, ఏదో చూడాలి, సంథింగ్ అలాగే అంటే డైరెక్ట్గా వచ్చాడు. నేనేదో సీరియస్గా వేరే పని చేసుకుంటున్నాను. లేదు సార్ వచ్చాను సార్, అపాయింట్మెంట్ కావాలి, సంథింగ్ అలాగేదో చెప్పాడు. సరే అంటే అపాయింట్మెంట్ మా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఇస్తారంటే తీసుకోండి అన్నాను నేను. లేదండి ఇప్పుడు కొంచెం మాట్లాడండి అన్నాడు ఆయన. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాను? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, వేరే పనిలో నేను ఎందుకు మాట్లాడతానండి, నేను వేరే పనిలో ఉన్నాను కదా, మీకు ఆఫీస్ వాళ్ళు ఇస్తారని తీసుకోండి అన్నాను. బట్ ఈగో హట్టే నాకు అపాయింట్మెంట్ వద్దని వెళ్ళిపోయాడు. ఇప్పుడు నష్టం ఎవరికంటారు? వాడికే కదా. అంటే జనరల్గా అంటే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఈగో హట్ వస్తుంది వాడు యాక్సెప్ట్ చేయడానికి. ఇప్పుడు నేను ఎవరు ఇది పనికిమాలిన కాలేజీ అని అన్నాను అనుకోండి, ఏదో చెత్త కాలేజీ పనికిమాలిన కాలేజీ అని అనుకోండి, అది యాక్సెప్ట్ చేస్తే కదా నెక్స్ట్ ఇంప్రూవ్ ఎలా అవ్వాలాడు ఒప్పుకునేది. అవును. ఈ కోర్స్ పనికిమాలిన కోర్సులో BA బేకం అన్నాను నేను. లేదా ఈ పనికిమాలిన కాలేజీ, ఈ కాలేజీ చదివితే నీకేం ఉపయోగం లేదని అన్నాను. ఫస్ట్ యాక్సెప్ట్ చేయి, అప్పుడు ఆలోచించుడు. యాక్సెప్టెన్స్ రాదు. సో ఫైనల్గా నేను స్టూడెంట్స్కి చెప్పదలుచుకున్నది ఏంటంటే, పేరెంట్స్కి కానీ ఏది జరిగినా మనం ఇంప్రూవ్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలనుకున్నట్లయితే జరిగినటువంటి విషయాన్ని అనాలిసిస్ చేసుకుని, దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు తెలుసుకుని, కొంత మనం యాక్సెప్టెన్స్ చేసి, తర్వాత రియలైజేషన్లోకి సెల్ఫ్ రియాలిటీ అర్థం చేసుకుని, సెల్ఫ్ జస్టిఫికేషన్ మానేసి, ఇప్పుడు నువ్వు ఏదో కోర్స్ జాయిన్ చేసావా మీ అబ్బాయిని, మంచిదని ఎంతకాలం వాదింతావు? నువ్వు తీసుకున్న డెసిషన్ మంచిదని చెప్పేదాకా వదలవా ఏంటి? కానప్పుడు కాదు కదా. ఇప్పుడు తెలుసుకుని మారు. డిసిషన్స్ తప్పు అవుతాయండి, సహజమండి, మానవ సహజమండి, నాకేనా మీకేనేను. అది ఒప్పుకోకపోతే ఎట్లాగా? ఆ ఒప్పుకుని మనస్తత్వాన్ని పిల్లలకు అలవాటు చేయండి దయచేసి. ఫస్ట్ పేరెంట్స్ ఒప్పుకుని చావాలి, అప్పుడు ఆటోమేటిక్గా రియలైజేషన్ అయ్యి, సార్ ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది సార్, తప్పు జరిగింది, నిజంగా నేను చేయలేకపోయాను, టైం వేస్ట్ చేశాను అంటే, లేదమ్మా ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా జాగ్రత్త చదువుకో, అప్పుడు ఒప్పుకుంటాడు. టైం వేస్ట్ చేశానని ఒప్పుకోకపోతే, నువ్వు టైం వేస్ట్ చేయకుండా చదువుతానని అంటావా ఏంటి అసలు? ఫస్ట్ అయితే టైం వేస్ట్ చేశాను సార్, నేను సరిగా చదవలేకపోయినా నువ్వు ముందు ఒప్పుకుంటేనే కదండి అప్పుడు నేను డిస్కషన్ స్టార్ట్ చేయగలను. అంతే కదా సార్. ఇది కొంచెం ఈ మార్పుల్ని మీరు కొంచెం ఆలోచన చేసుకుని, మన క్వశ్చన్ చేసుకోవడం ఎక్కువ అలవాటు చేసుకుంటూ, క్వశ్చన్స్ని పిల్లలను కూడా వాళ్ళ క్వశ్చన్స్ చేయడం కానీ మీరు అలవాటు చేసినట్లయితే డెఫినెట్గా పిల్లలందరూ కూడా ముందుకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు సతీష్ గారు. అంతే అండి.